అయిపోయినా అడ్డమైన ఒకటే తలుతారు లాస్ట్కి వస్తుంది పైన అలసిపోయేది కానీ యా ఊరు చెల్లె నా పేపల్ నుంచి వచ్చిండు దాని నుంచి పేపలి వచ్చిందండి వయ్యారి ఫ్యాబిలి ఇదేంది జూబ్లీ అన్నట్టు వినిపించింది. కర్నూలు జిల్లా పేపలి మాది. ఫ్యాపిలా అవును ఫ్యాబిలా పేపలి పేపలి నందు అంటే ఎవరు అనుకున్నావు? నాన్న మరి ఫ్యాపిలి నందు. ఏ సందులో దొరుకుతావే ఇంతకు? నువ్వు ఏ సందులో దూరుతాను ఆ సందులోనే దూరుతాను. అంటే వస్తాయి నేను సందులో బొందులో దూరిదాన్ని కాదు. కొత్తల్లోకి వెళ్తావా? కొత్తల్లోకి వెళ్తావా? కొత్తలు కాదే అది అననీక కూడా రాదు పొదళ్ళు అను అవే మాకల్లా అవే అంటారు. మీకల్లా గదే అంటారా? అవును మరి. ఏం దరిద్రం రా నాయన, ఏం కర్మ ఏమో ఆకలి పట్టి మోస్తారట రోకలు పెట్టి నూకిరట అట్లా అయింది నా గతి. అమ్మా ఇప్పుడు నీవు ఇంతకీ ఏం చేస్తావమ్మా? భిక్షాటన చేస్తాను. బిచ్చాటం చేస్తావా? అవును. మంచిదాని విషయంలో వాళ్ళు వేస్తేనే తీసుకుంటావా లేకపోతే వాళ్ళని కొట్టికినే తీసుకుంటావా? నేను అలా తీసుకోను, వాళ్ళు ఇస్తానే. ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు అడిగిన అంటే చెప్తా చూడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లనేనా లేకపోతే మధ్యలో ఇట్లా అయినావా? నేను 9th క్లాస్ లో నుంచి ఇలా అయినా. 9th క్లాస్ లో నుంచి 9th క్లాస్ లో అంటే మరి నీకు ఇట్లా కావాలని బుద్ధి పుట్టిందా లేకపోతే ఎవరైనా చేస్తే ఏమన్నా శాతవాడి మంత్రం తంత్రం చేస్తే అయినవా? లేదు, నానే హాస్టల్లో ఇచ్చింటే మా అమ్మ వాళ్ళు. నేను పారిపోయి వచ్చేసినాను హాస్టల్లో నుంచి. నా పేపర్లోనే చదివినాను. ఎంత చదువుకున్నావు? 9 చదివినా. 9ఏనా? అవును. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చదువుకుంటున్నావా? నానేం చదవలే, ఇంకా చదువుతుంటే ఇట్లా ఎందుకుంటుంటే. అవునా? పెళ్లి అయిందా? పెళ్లి కాలే. మరి పుస్తకాలు తాడేసినావు? పుస్తకాలు తాడు అది మా గురువు కట్టింది. గురువు అంటే ఏం గురువు అమ్మా? మా గురువుతో మ్యారేజ్ అవుతుంది అనమాట జాయిన్ అయిన తర్వాత. నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాను. మరి నువ్వు ఇప్పుడు ఇట్లా మారినాక మీ అమ్మ నాయన గాని నీ కన్నదమ్ములు గాని నీ అక్క చెల్లెలు గాని ఏమన్నదా? మా ఇంట్లో చాలా గొడవలు జరిగినాయి అప్పుడు. నువ్వు ఇలా మారిన తర్వాత అమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకోయిండు, అక్క వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. కాకపోతే నా ఫీలింగ్స్ నేను తట్టుకోలేక వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిండు. కాకపోతే ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఉంటావా ఎవరన్నా ఏదన్నా ఉంటావా? మా గురువుతో ఉంటాను. మీ గురువుతో. మరి నీకు ఈ ఫుడ్ అంతా మా గురువులే చూసుకుంటారు. భిక్షాటం చేసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఇయ్యాలనా? లేదు, ఎవరిది వాళ్ళదే ఎత్తుకుంటాం. కాకపోతే గురువు దగ్గర ఉంటాం కాబట్టి చూసుకుంటది. అంటే ఇప్పుడు నువ్వు మగోడిగా పుట్టినావు, మగోడిగా పుట్టినాక నీకు అన్ని మగోళ్ళకు ఉన్నవే ఉన్నాయి. మరి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సర్జరీలు చేయించుకొని ఏదో అలా కథలు వాళ్ళు పడుతున్నారు. మరి నువ్వు కూడా అలా సర్జరీ చేయించుకున్నాను. నేను చేయించుకున్నావు? అయిపోయింది. ఎక్కడ చేయించుకున్నావు? విజయవాడ. ఎంత ఖర్చు వచ్చింది? 1,00,000 వచ్చింది అన్నారు. 1,00,000 వచ్చిందంట. నీకు ఎవరైనా వచ్చి చేయించరా? మా గురువు వస్తుందిగా. కాకపోతే నేను అప్పుడు పేషెంట్ అయింటాను కదా, పడిపోయి ఉంటాను. మాకెవరు చెప్పారు అనమాట. లేచిన తర్వాత ఇలా ఇంత అయిందమ్మా అని చెప్తారు. అంత అయిందంటే మనం డబ్బులు ఇస్తాంగా, ఇంకా దాంతోనే ఇచ్చారు. ఇప్పుడు ఓకే తమ్మి, ఇప్పుడు ఇట్లా దేవుడు పుట్టించుండు, దేవుడు లోపమే, దేవుడి చేతుల నుంచి మీరు వచ్చిర్రు, మా లాగానే మీరు పుట్టిరు. అయితే మరి ఇప్పుడు మీరు అవి తీయించుకోవాలి, అవయవాలు తీయించుకోవాలి, ఇంకేదో ఆడదానికి లాగానే మొత్తం చేసుకోవాలి అనే తాపత్రయం కన్నా కొందరు ఫెయిల్ అయ్యి కూడా వస్తున్నారు. ఏమో ఇంకా అవి అట్లా అనుకుంటే చెప్పలేం. దేవుడు పెట్టిన కాడ అవుతుందని గట్టి ధైర్యం చేసుకొని చేయించుకోవాలి. మరి అది చేయించుకోకుండా ఒట్టిగా ఉండొచ్చు కదా? ఒట్టిగా ఉండాలంటే అమ్మాయిలాగా ఫీలింగ్స్ ఉంటాయిగా. అమ్మాయిలాగా ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అబ్బాయి మా దగ్గరికి రావాలంటే ఇలాగో ఫీల్ అవుతారు ఆపరేషన్ కాకోకుంటే. అంటే అబ్బాయిలు కూడా వస్తారు మీ దగ్గరికి? అబ్బాయిలు వస్తారు. అబ్బాయిల కోసమే మేము సర్జరీలు చేయించుకొని అమ్మాయిలాగా చేంజ్ అవుతాం. అంటే డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకోం. అదే ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఒక అమ్మాయి ఎలా మ్యారేజ్ చేసుకొని ఉంటది ఒక అబ్బాయితో, మాకు అలా ఉండాలని ఫీలింగ్స్. ఒక ఎర్రిముఖందానా మంచి అందగతలను చేసుకొని తీసుకుపోయి నడి మధ్యలోనే గొంతు విసికి చంపుతున్నారు. నిన్ను చేసుకొని నీ ఎంత తోడుకుంటారు మగోళ్ళు. కాకపోతే అది కూడా మా ట్రాన్స్జెండర్స్ తప్పు ఏమంటే ఎవరినెవరినో నమ్మి వెళ్తారుగా, వాళ్ళు వెళ్ళడం వల్లనే వాళ్ళ చేస్తారు. అట్లా ఏడంటే అది నిలబడి ఎట్లా అంటే అట్లా అల్లరి చేసి అట్లా మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం నిజమే.
అంటే నిజంగా కాకపోతే ఒక్కరు చేసేదానికి మొత్తం ట్రాన్స్జెండర్స్ అందరికి ఒకటే పేరు వస్తుంది. నేను చెప్తా. అయితే నిజము. అంటే దేవుడు లోపం పెట్టి సృష్టిస్తే వీళ్ళు పుట్టిండ్రు. అదే తల్లిదండ్రి కూడా కొందరు ఇండ్లు ఏంటంటే వీళ్ళని కొట్టి ఎలగొడుతుండ్రు అన్నీ చేస్తుండ్రు. వీళ్ళ తప్పు కాదు. తల్లిదండ్రి కంటేనే కదా వాళ్ళు కనవని చెప్పలేదు. మీరు కంటేనే వాళ్ళు వచ్చారు. అయితే ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ముక్కు లేకపోయినా, కన్ను లేకపోయినా, ఇంకేదో అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు అసలుని వాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్ళని సాకుతున్నారు. ఇట్లా పుట్టిన వాళ్ళని ఎందుకు వాళ్ళని అంతా ఈసడించుకుంటారు? ఫస్ట్ ఎక్కడ వీళ్ళని గురించి ఇంత చెడుగా ఎక్కడ స్టార్ట్ మొదలవుతుందంటే మన అనే వాళ్ళు మన ఇంట్లోనే మన నుంచే మొదలవుతుంది. ఆ తర్వాతనే వీళ్ళకి బయట ఏలెత్తి ఇలా చూస్తారు. అంటే గురిగింజ సామెత, గురిగింజ కూడా గుద్ద కింద నలుపు చూసుకోకుండా నేనంతా ఎర్రగున్నాను అన్నట్టు మనుషులు కూడా అలా ఎత్తి చూస్తారు. పాపం వీళ్ళు ఇలాగా అయినాక బయటికి వెళ్తారు. ఇంట్లో నుంచి, తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ములను వదిలేసి, అక్కయ్యలను వదిలేసి, తోడబుట్టిన వాళ్ళని అందరిని వదిలేసి, వీళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి అందరిని వదిలేసి వీడు ఇది 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 అని ఒక గే 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 అని వాళ్ళని బియ్యం తిన్న కాకులు తిన్న పొడిసినట్టు పొడిచి వాళ్ళని ఊరు నుంచే ఊళ్ళో ఉండకుండా ఎలగొట్టేస్తారు. వాళ్ళు ఎలగొట్టకపోయినా వాళ్ళ సూటిపోటి మాటలే, అంతే కదా. అలానే నేను అయితే కూడా అందుకే మానేసింది. అయితే అందరూ అట్లే ఫ్రెండ్స్ నుంచి మొదలవుతుంది, ఇంట్లో తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. తండ్రి కోపొచ్చి లంచోడికి అయితే అది అని కొట్టి తిట్టి ఏం చేస్తారు, వీళ్ళని మొత్తానికి ఇది చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, చావలేక బతకలేక వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఏం చేస్తారంటే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసినాక ఎవరో ఒకరు తోడై వీళ్ళ లైఫ్ ఇదని వాళ్ళు ఏదో చేస్తుంటారు. కొందరు ఉన్నారు మళ్ళీ ఇందులో, అంటే మగోడిగానే ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని బస్ స్టాప్లు అని ఆడని ఈడని రోడ్ల మీద అని రైల్వే స్టేషన్లు అని రైళ్ళు అని వాళ్ళు ఒరిజినల్ కాదు. వాళ్ళు ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే చేస్తే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎగబడి పైసలు గుంజుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కాదు. నిజంగా దేవుడి దృష్టిలో దేవుడు సృష్టించిన వాళ్ళు నిజమైన వాళ్ళు. వీళ్ళు నిజంగా అర్ధనారీశ్వరులు. వాళ్ళు పాపం వాళ్ళు దీవించిన వాళ్ళు ఏది చేసినా జరుగుతుంది నిజము. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళ వల్ల వీళ్ళకు అసలైన వాళ్ళకు చెడు పేరు వస్తుంది, అంతే కదా. అలాగే అందుకని నేనేమంటున్నా అంటే ఏదో ఒక్కరు చేస్తే 10 మందికి అయితే చెడు పేరు వస్తుంది. నిజంగా చెప్తున్నా, మీరు మొగోలుగా పుట్టిన వాళ్ళు కూడా మొగోలుగానే బతకండి. వాళ్ళని కించపరిచి వాళ్ళకు పేరు చెప్పి వాళ్ళ వేషాధారణ చేసి వాళ్ళలాగా ఇది చేస్తూ నటిస్తూ జనాలను మోసం చేయకండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఒక మగాళ్ళు కూడా వీళ్ళని అవసరానికి వాడుకొని వీళ్ళని పెళ్ళానిగా ఆడదానిగా ఒక సెక్స్ వరకే వాడుకుంటారు. తర్వాత వీళ్ళని పట్టించుకోరు. ఏమనంటే నువ్వు ఆడదానవా, నువ్వు పిల్లలగంటావా అని వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళ డబ్బు అవసరమే, వాళ్ళతో పడక అవసరమే, వాళ్ళు పెట్టే తిండి అవసరమే, వాళ్ళతో అన్ని కొని చుట్టరు. అన్ని వాళ్ళ డబ్బుతో వాళ్ళ పాపం ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఎవరిని ఎంతమంది బయట భిక్షాటనకి వెళ్ళే కూడా ఆడొచ్చుడు సురా అని ఒకటి నవ్వుతాడు. వేసేటోడు వేస్తాడు, ఇచ్చేటోడు ఇస్తాడు, ఎన్నోడు ఇయ్యడు. అయినా ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ పొద్దున లేస్తే 100 అవమానాలు తట్టుకొని ఆ 100లో ఏదో ఒకడు పుణ్యాత్ముడు, ఒక పుణ్యాత్మురాలు ఎవరో వాళ్ళకి పిలిచి పట్టడన పెట్టోలే ఉంటారు, అంతే తప్ప వాళ్ళ ఆస్తులు కోరుకోలేదు, పాస్తులు కోరుకోలేదు, ఎకరాలు కోరుకోలేదు, బంగారాలు తులాలు ఏమీ కోరలేదు. ఏంటంటే ఎదుటివాడి ప్రేమ, ఎదుటివాడి ఆదరణ. ఒక రూమ్ తీసుకోవడానికి వెళ్తే కూడా రూమ్ కూడా ఇయ్యరు ఇంటి వనరులు. వాళ్ళు కొజ్జోళ్ళు వాళ్ళకేం తీస్తారు రూము అని అంటారు. నేను చూసిన నా కళ్ళతోన. ఎందుకంటే నిజమైన వాళ్ళు ఎవరు, అబద్ధమైన వాళ్ళు ఎవరు కూడా కనుక్కోవడం కూడా తప్ప చాలా కష్టమైంది. ఎందుకంటే చాలా మంది అలా చేస్తున్నారు, చేసి అలా మోసాలు కూడా చేస్తున్నారు. అది నిజమైన వాళ్ళ మీద దెబ్బ పడుతుంది, మాలాంటి వాళ్ళ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఒక పనికి వెళ్దాం, ఒక జాబ్ చేద్దాం, ఏదో ఒక ఆఫీసులోనో ఒక షాపులో చేద్దాం అంటే వాని చూసి ఎవడు వస్తారా, వానికి జాబ్ రానట్టు. వాళ్ళు అటు సావలేక ఇటు బతకలేక ఏం చేస్తాం. దేవుడు పుట్టించిండు, దేవుడే ఆయననే చూపెట్టాలి వీళ్ళకి మార్గం. అందుకనే ఎదుటి వాళ్ళకి ఏలు ఎత్తి చూపెట్టప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి మనం ఏంటిదని.
నీకు ఒక్క ఏలు చూపితే నీ అంతలో నీ తప్పు 3 ఇంతలు ఉందని నీ 3 ఏళ్ళు ఇక్కడ చూపుతుంది. చూడండి, నీ తప్పే 3 ఇంతలు ఉందిరా, ఒక్కటి అవతల ఉందని చూపుతుంది. అందుకని ఎవ్వరికి ఏలెత్తి చూపెట్టొద్దు. వాళ్ళు మనకేదైనా నష్టం చేసినప్పుడు అలాంటి వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కానీ ఏదైనా మనం చెప్పాలి. అది మనం మానవులుగా పుట్టినాం, అందరినీ అర్థం చేసుకొని బతకాలి అని నా మనవి. షాక్ అయ్యారు కదా, అందుకనే తన కూడా తన మాటల్లో కొంచెం వినండి. పాపం తన బాధ, తన కష్టము, తన దుఃఖము, తన ఆకలి, తన అన్ని చెప్పుకుంటాడు. ఒక్కసారి చెప్పమ్మా. హాయ్ అండి, నాన్ పాపిల్ నందుని. నేనైతే ఒక ట్రాన్స్జెండర్. అంటే కాకపోతే ఇప్పుడు అందరూ ఒకటేలాగే ఉండరు ట్రాన్స్జెండర్స్ అంటూ, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అందుకు మీరు అందరినీ ఒకటేలాగా చూడకండి. దయచేసి మా అలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. అదే పేరెంట్స్ కూడా చెప్తున్నాను. చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయడు. చాలా ఉబాట్లు పడినాను నేను కూడా. కొంతమంది డబ్బుల కోసం కట్టినాడు, వాడు బాగుంటాడు, కాకపోతే అబ్బాయి డబ్బుల కోసం కట్టి అట్ట వెళ్ళిపోయిండు, అది ఇది అని చాలా అంటున్నారు. కాకపోతే నేనైతే ఒక ట్రాన్స్జెండర్ కోసం నేను అమ్మాయిలాగా మారాలని చీర కట్టుకొని ఇలా అయినాను ట్రాన్స్జెండర్ లాగా. కాకపోతే అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ ఫ్యాబిల్ నందు అని ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇగో పాపం తన చెప్పింది కదా, ఫ్యామిలీ నందు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి. కానీ కామెంట్లలో మీకు తోచిందే మంచిది పెట్టండి, కానీ చెడుగా అభిప్రాయాలు పెట్టుకోకండి, చెడుగా చేయకండి. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేసే వాళ్ళని కూడా జెన్యూన్ పర్సన్స్నే చేస్తాం. మేము అన్ని 4 దిక్కులు కనుక్కొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంది, బెడ్ ఏంది, వాళ్ళు ఏంది అనేది చేస్తున్నాము. అందుకే మీరు షాక్ కావద్దు. షాక్ అయ్యారా, ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. షాక్ అయిన ఛానల్ మళ్ళీ ఇంకొక షాక్ అయిన మనిషిని తీసుకొని వస్తాను. సరేనా? మీ పెంటక్క.